ఇప్పుడు జరిగిన సంఘటన అల్లు అర్జున్ విషయంలో పుష్ప సమయంలో అది తీరని లోటు ఆ కుటుంబానికి. మనం ఎంత సంపాదించినా కనీసం మన ఊహందని అమౌంట్ ఇచ్చినా బిడ్డలకి తల్లి తీరని లోటే. కానీ ఇప్పుడు నాకు తెలిసి ప్రతి హీరో కూడా మన తెలుగు ఇండస్ట్రీలో మన టాలీవుడ్లో ఉన్న ప్రతి హీరో కూడా ప్రమాదంలో ఉన్నట్టే. 99% ప్రమాదంలో ప్రతి హీరో కూడా ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే మొత్తం రేవతి గారు చనిపోయినప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ గారికి ఇప్పటి వరకు మొత్తం అమౌంట్ ఇచ్చింది ఇంచుమించు 3 కోట్ల దాకా ఉంది. నిన్న అల్లు అరవింద్ గారు 2 కోట్లు ప్రకటించగా నిర్మాత ఇంకా డైరెక్టర్ గారు కలిసి 50 లక్షల, ఫస్ట్ అనౌన్స్ చేసిన 25 లక్షలు, ఇంచుమించు కలిపితే 2 కోట్ల 3 కోట్లు వేసుకోండి సరేనా. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రేవతి గారి హస్బెండ్ గారి అకౌంట్కి, ఆ కుటుంబం సంబంధించింది, లేకపోతే పిల్లల పేరున మొత్తం సంథింగ్ ఏదేమన్నా. ఈరోజు భార్య భర్తను కోటేశ్వరం చేసింది. కోటుంటే కోటేశ్వరం కదా, కోటేశ్వరం చేసింది. ఒక భార్య తన భర్తను కోటేశ్వరం చేసింది, అది ప్రాణాలు విడుతూ పోతూ. దీనికి నేను చెప్పే విశ్లేషణ ఏంటంటే, రేపొద్దుట ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉందంటే, మా ఇండియాని కదా ప్రపంచం మీద ఎలా ఉందంటే, భార్యకి భర్తకి ఇంచుమించు ఒక 20% 30% పొంతన కుదరతలేదు. మన పల్లెటూరులో ఎలా ఉన్నా కొన్ని ఊర్లో కొన్ని సిటీలో భార్యకి భర్తకి పొంతన ఉండలేదు. ఎడమోహంగా పెడమోహంగా ఉంటున్నారు కాబట్టి సరేనా. ఏమో ఈరోజు ఈ సిచ్యువేషన్ని ఉపయోగించుకొని, ఈ సంఘటన ఉపయోగించుకొని రేపొద్దుట డబ్బు కోసం ఆశపడి, ఎందుకంటే ఇండియాలో తాగుడికి అలవాటు పడిపోయి, లేదంటే ఏదో విషయం అమౌంట్కి అలవాటు పడిపోయి డబ్బు కోసం భార్యతో కొంత విభేదాలు ఉండి, ఆ భార్యని ఇలా థియేటర్ తీసుకెళ్ళి మన తెలుగు స్టార్ ఏదైనా సినిమా చెబితే ఏమో తెలియకుండా తొక్కేసినట్టు చనిపోయినట్టు క్రియేట్ చేద్దాం అని చెప్పి తన భార్యని తనే చంపుకుంటే డబ్బు కాసపడి రేపొద్దున ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎంతోమంది ఉన్నారు ఇంటికాడ, భార్య అంటే పడిన వాళ్ళు, భర్త అంటే పడిన వాళ్ళు. రేపొద్దున ఇలాంటిది చేయరు అనేది నమ్మకం ఏంటి? ఎందుకంటే ఈరోజు అల్లు అరవింద్ గారు ఇచ్చిన 2 కోట్లు మొత్తం ఈ డబ్బు ఆశ చూసి ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అమౌంట్ ఇస్తున్నారు కదా, రేపొద్దుట నా భార్య నేను చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది కదా, లేదు నా భార్యకి వయసు అయిపోయింది, లేదా అలాగా ఇది సంథింగ్ ఏదోటి, లేదు కొంతమంది అక్రమ సంబంధం పెట్టుకుంటారు. మగోడు అక్రమ సంబంధం పెట్టుకుంటారు. మీరు చూస్తుందే కదా మన ఇండియాలో ఎన్ని అక్రమ సంబంధం అంటే, అక్రమ సంబంధంతో బయట దానితో మోజుతోటి ఇలాగే చేస్తాడా? ఇలాగే అమౌంట్ ఇస్తారా? ఇలాగ హీరోని అరెస్ట్ చేస్తారా? ఇదనే పద్ధతే. హీరో చేసింది ఆ రోజు తప్పు. ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు ఇంతగా ఊహించుకోరు. ఇంత విధంగా జరుగుతుంది, ఇంత రకాల ఇన్ని విధాలుగా అందరూ వచ్చి నా మీద పడిపోతారు అని ఊహించుకోరు. అయితే సినిమా హిట్ అయింది కదా, ఏదో కొంచెం తలకి ఎక్కుతుంది, ఏ హీరోగా ఎక్కుతుంది. 50,000 సంపాదించింది మనమే, గలపంటున్న మనమే, కొందరు భూమి మీద నడవటం లేదు. అలాంటిది కోట్లు ఆస్తున్న వాళ్ళు సరేనా, వాళ్ళకు ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది, లేకుండా ఎవరికి ఉండదు. ఎంతో కొంత మైండ్కి కొద్దిగా ఉంటుంది కదా, వండుకొని ఉండదు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే సరేనా. రేపొద్దున ఇలాంటి సంఘటన ఉపయోగించుకుని భార్య ఏదైనా చిన్న గొడవ అయినప్పుడు భార్యని తీసుకెళ్ళి థియేటర్కి ఇదే విధంగా చేస్తే ఏమవుతుంది అంటే, రేపొద్దున ఇంకో హీరోని తీసుకెళ్తారా? కల్కి 2 రిలీజ్ అవుతుంది అనుకోండి, అనుకోండి. ఇలా సిచ్యువేషన్ జరుగుతుంది, సేమ్ ఇలా జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ సినిమాకి వద్దామని చెప్పి ప్రభాస్ గారు వచ్చారు, సైలెంట్గానే వచ్చారు, పోనీ వెనక నుంచి వచ్చారు, చూసాడు మనవాడు, ఎవడో ఒకటి చూసాడు, ఇదిగో ప్రభాస్ వచ్చాడు కదా థియేటర్కి, సరే నేను ఏది చేద్దాం, రేపు పొద్దున్న నాకు అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఇలా చేస్తే దానికి ఎవరు బాధ్యులు? రేపు పొద్దున్న మహేష్ బాబు రావచ్చు, ఎన్టీఆర్ గారు రావచ్చు, రామ్ చరణ్ గారు రావచ్చు, చెప్పలేం కదా. డబ్బు ప్రభావం అలా ఉంది సరేనా. ఇప్పుడు వరకు ఎప్పుడు జరిగినట్టు ఎన్నో థియేటర్ల దగ్గర బ్యానర్స్ కడితే చనిపోయారు సరేనా అభిమానులు. ఈ విధంగా స్పందించారా? లేకపోతే ఈ విధంగా అరెస్ట్ చేశారా? లేకపోతే ఈ విధంగా రద్దు చేశారా? లేదు, కావాలని చిన్నదే రాద్ధాంతం చేసి పెద్ద చేసి ఏదో చేద్దామని చెప్పి పాపం అల్లు అర్జున్ గారిని ఎంత పెద్ద హిట్ అయిందంటే మీకు తెలిసి ఇంచుమించు 2,000 కోట్లకి దరిదాపులు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుకి 1,722 కోట్లు, 24 కోట్లు ఈ రోజుకి. ఇంకా 200-300 కోట్లు కూడా వస్తే
2,000 కోట్లు పూర్తయిపోతే పాపం వాళ్ళ బన్నీ గారికి ఈ మాత్రం తృప్తి, ఈ మాత్రం ఆనందం అంటే ఏమీ లేకుండా చేశారు. రేపొద్దుట నేనేమంటున్నానంటే అక్రమ సంబంధాల బాటలో పడి, అక్రమ సంబంధాల మోజులో పడి భార్య ఇలా థియేటర్ తీసుకెళ్ళి చంపేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఏం రేపొద్దు డబ్బులు వచ్చాం కదా. ఇక మన రేవతి గారికి ఎలా జరిగింది, తన భర్తకి అంత డబ్బు ఇచ్చారు, రేపొద్దు నాకు డబ్బు ఇస్తారా, నా భార్యని చంపేసుకుంటాను అని చెప్పి ఎవరైనా థియేటర్ తీసుకెళ్ళి చంపేసుకుంటే చెప్పండి. ఒకసారి మనం ఆలోచించుకోండి. మనం అది సిచ్యువేషన్ ఉంటే ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. సరేనా, ఇదే జరగదు, ఇలాంటివి జరగదు అని ఎవరన్నా మనం గ్యారంటీ ఇవ్వగలమా? గ్యారంటీ ఇవ్వలేం కదా. ఎందుకంటే ఇంటికాడ చాలామంది పొంతలు ఉండలేదు. భార్య భర్త ఎడపడంగా ఉంటారు. ఏం దేవుడు చంపచ్చు కదా. సరేనా, జరిగిన సంఘటన తప్పే కాదంటలేదు. అలా తల్లి రేవతి గారు చనిపోవడం తప్పే. రేవతి గారు థియేటర్కి వెళ్తాం తప్పు అసలు. నాకు తెలిసి నా ఉద్దేశంలో ఆ రోజు ఆ సినిమాకి అంత అభిమానం మధ్యన రేవతి గారు సినిమాకి వెళ్తాం తప్పు, ఫ్యామిలీతో కూడా. సరేనా, ఆ బిడ్డ విషయాలు జరుగుతుంది, అది అంతా మనం బాధపడాల్సిన విషయమే. కానీ ఒకసారి ఆలోచించుకోండి. అక్రమ సంబంధాల మోజులో రేపు పొద్దున ఇలాంటివి జరగవు అని ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరా? రేపు పొద్దున ఇంకో హీరో కావచ్చు. ఇప్పుడు ఈయన రేవతి గారు భర్త ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు వచ్చిన లోటు ఏమొచ్చింది? ఆయనకి శుభ్రంగానే ప్రశాంతంగానే 2-3 కోట్లు ఆయన అకౌంట్లోకి వచ్చి పడినాయి. రేపు పొద్దున ఇంకో దాన్ని చేసుకుంటాడు. ఆయన శుభ్రంగానే చేసుకుని ఉండగలరా? ఉండదు కదా. కంపల్సరీ చేసుకుంటాడు. ఆయన్ని చేసుకుంటాకే పెళ్ళికాని అమ్మాయి కూడా ఎగబడుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, 2 కోట్ల పైన డబ్బు ఉంది. 2 కోట్ల పైన డబ్బు ఉంది. బంగారం చేసుకుంటుంది. డబ్బు కోసం ఆశపడి బంగారం చేసుకుంటారు. లేకపోతే 20-30 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఎవరో పెళ్లి కాని వాళ్ళు, లేకపోతే పెళ్ళైన వాళ్ళు, లేకపోతే మొగుడు వదిలేసిన ఉన్నా, లేకపోతే మొగుడు చనిపోయినా బంగారం చేసుకుంటారు. ఎవరినే? రేవతి గారి భర్తని. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. చనిపోతూ భర్తకు సుఖం, భర్తకు ఆస్తి, భర్తను కోటీశ్వరం చేసింది ఎవరు ఉన్నారంటే అది రేవతి గారే. భర్త చనిపోయి రేవతి ఒక ఆడది ఒంటరి అయిపోయింది, సంపాదించుకోలేదు, ఎలాగెళ్ళి సంపాదించుకుంటా అని ఈవిడికి మాత్రం సహాయం చేసినా బాగుంది. రేపొద్దున్న ఈ భార్య చనిపోతే భర్తకి ఎంత సహాయం చేస్తారు కదా. రేపొద్దున్న ఎవరైనా చెప్పగలరా ఇలాంటి సంఘటనలు జరగవు, కావాలని చేయరు అని చెప్పగలరా? లేదు, కావాలని చేస్తారు. కావాలనే డబ్బు కాసుపడి కంపల్సరీ చేస్తారు. చేయకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే మన ఇండియాలో వ్యవస్థ ఎలా ఉన్నదంటే ఏదైనా ఒక సంఘటన ఈరోజు జరిగితే దీన్ని అనుమతిస్తారన్నమాట. రేపు ఇలాంటిది ఇంకోటి చేస్తారా, ఎల్లుండి ఇంకోటి చేస్తారా, సంథింగ్ ఏదోటి జరుగుతుంది. జరగకుండా మాత్రం ఉండదు. కావాలని తీసుకెళ్ళి తొక్కిసట్లు సరిపోతుందని క్రియేట్ చేద్దామని చెప్పి చాలామంది చూస్తారు ఈ ఒక్క సంఘటన బట్టి. ఇప్పుడు భార్యకి భర్తకి పడతా విడిపోదాం అనుకుంటారు. కొన్ని గొడవలు అవుతాయి. పోనీ భర్త విసుకెత్తిపోయి ఉంటాడు భార్య మీద, ఇలాంటిది నేను భరించుకోలేకపోతాను చెప్పి ఏం చేస్తాడా? సరే ఇలా తీసుకెళ్దాం, పలానా రోజు సినిమా అవుతుంది కదా, రేపు పొద్దున్న మంచి హీరో వస్తున్నాడు అని తీసుకెళ్దాం కావాలని మనోడే వీడు తీసుకెళ్ళినోడే ఏం చేసి ఇలా క్రియేట్ చేసి, ఇదిగో నా భార్య చనిపోయింది, ఇదిగో మొన్న రేవతి చనిపోయింది, ఈరోజు నా భార్య చనిపోయింది అని క్రియేట్ చేస్తే అంటే మళ్ళీ మళ్ళీ పూట ఆ సినిమా హీరోని కూడా తీసుకెళ్ళి బొక్కలేస్తారా? ఆ హీరోని కూడా ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెడతారా? కాదు కదా. కావాలని చేయాలనుకున్నారో లేకపోతే ఏం చేయాలనుకున్నారో మొత్తం రచ్చరచ్చ చేస్తారు. మొత్తం బయటలాగా ఉన్నారు, బయటలాగారు. ఏదో పొగర పెరిగింది, అహం పెరిగింది అన్నారు. ఉంటుంది అహం పొగరు ఉంటుంది. ఆ మాత్రం అనుకుంటారు. మనిషికి పుట్టుగా మనిషి ఎంత పెద్ద హీరో అయినా, ఎంత సూపర్ స్టార్ అయినా, ఎంత రెబల్ స్టార్ అయినా, ఎంత పవర్ స్టార్ అయినా వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా మనలాగా ఫుడ్ తింటారు. వాళ్ళకు కూడా ఉంటుందా? ఎంతో కొంత మనసులో ఉంటుంది. లేకుండా వాళ్ళు అంత పెద్ద స్టార్ ఎలాగవుతారు? అంత లోన ఆ కసి ఇవన్నీ లేకుండా ఎలాగ ఎదుగుతారు? ఇంత పెద్ద స్టార్స్ అవ్వరు కదా. స్టార్స్ అవ్వాలంటే మనసులో ఉంటుంది. సరేనా, అతనికంటే మనం బాగా చేయాలి, ఆ హీరో కంటే నేను బాగా చేయాలి, ఆ హీరో నేను బాగా చేస్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఆ మాత్రం పొగరు లేకుండా ఎవరు ఉండరు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఇలాంటి సంఘటనలు కావాలనే రేపు జరిగితే, కావాలనే డబ్బు కాసిపడి జరిగితే, భర్తను కోటేసి పని చేసి మన తెలుగు ఇండస్ట్రీ ఉన్న హీరోల్ని ప్రమాదంలో పెట్టి వెళ్ళిందంటే ఎవరంతా రేవతి గారే. భర్తను కోటేసి పని చేసింది, ప్రతి హీరోని కూడా ప్రమాదంలో పెట్టింది. ప్రతి హీరోని కూడా రేపొద్దు నేసిమ రిలీజ్ అవుతే ఇలాంటి సంఘటనలు జరిగితే ఆ హీరోకి కదా బ్యాడ్ నేమ్, ఆ హీరోకి కదా ప్రమాదం. మన జరిగింది ఈరోజు ఇది జరిగిందని చెప్పి. ఇది మీరు గమనించుకోండి. ఆ ప్లేస్లో మనం ఉన్నాం కదా. ఎలాంటి ఫీలింగ్ మనకి ఏంటంటే ఒకసారి మీరు ఆలోచుకుంటే
నిజం అనేది మన మనసు తెలుస్తుంది సరేనా. ఏదో నలుగురు కలిపి బన్నీ గారిని తప్పాడుతుందని చెప్పి మనం తప్పు పట్టకూడదు.